మహిషాసురుని అపారమైన సైన్యాన్ని చూశాక దేవి పర్వత శిఖరంపై నుంచి తన సింహవాహనంపై క్రమంగా దిగింది. ఆ క్షణంలోనే ఆకాశమంతా గర్జనలతో నిండిపోయింది. గాలి తుఫాన్లా వీచింది. యుద్ధరంగంలో ఆమె అడుగుపెట్టగానే భూమి కంపించింది. దేవి తేజస్సును తట్టుకోలేక అసుర సైన్యం కనురెప్పలు మూసుకోలేని చీకటిలో మునిగిపోయింది. ఆమె తన అష్టాదశ బాహువులను మెల్లగా ద్వంద్వచేతులుగా మార్చి ఒక చేతిలో దివ్య ధనుస్సును మరొక చేతిలో బాణాన్ని పట్టుకుంది. తన దివ్య శక్తితో బాణాన్ని సృష్టించి అసుర సేనలపై గురిపెట్టి ప్రయోగించింది. ఆ బాణం శరపరంపరగా విస్తరించి వజ్రంలా మెరుస్తూ దానవ సైన్యాన్ని చీల్చిపారేసింది. వారిలో గాయపడిన ఒక సైనికుడు మహిషాసురుని వద్దకు చేరి దేవి మహిమను వివరించాడు. తరువాత చిక్షురుడు అనే సేనాధిపతి యుద్ధానికి దిగాడు. గదను ఎత్తుకుని తన ఏనుగుపై ఎక్కాడు. దేవి సింహంపై కూర్చొని ఎదురెళ్ళింది. ఉరుములా గర్జించిన గదాయుద్ధంలో దేవి శక్తి ఉప్పొంగి క్షణాల్లోనే చిక్షురుడిని సంహరించింది. చామరుడు అనే మరో నాయకుడు మదగజంపై యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడు. దేవి ఒక బల్లెం సంధించి ఆ ఏనుగును నేల కొరిగేలా చేసింది. ఏనుగుతో పాటు కింద పడిన చామరుడు లేచి దేవిపై దాడి చేయడానికి పరిగెత్తాడు. చామరుడు కోపంతో ఈటెను విసిరాడు. దేవి చక్రాన్ని సంచలనం చేసి ఆ ఈటెను ఛేదించి సూటిగా అతని తలను నరికివేసింది. ఆ చక్రం రక్తరేణువులను చిందిస్తూ తిరిగి దేవి చేతిలో చేరింది. ఈ సమస్తాన్ని రథంపై నుంచి వీక్షిస్తున్న మహిషాసురుడు తట్టుకోలేని ఆగ్రహంతో కదిలాడు. వెంటనే రథం దిగి దేవిని మల్లయుద్ధానికి ఆహ్వానించాడు. దేవి చిరునవ్వుతో సమ్మతించింది. ఇద్దరూ మల్లయుద్ధానికి సిద్ధమయ్యారు. సింహం గర్జించగా దేవి తన శక్తిని సేకరించి మహిషాసురుని పైకెత్తి నేలమీద పడవేసి అణగదొక్కింది. కాని అతడు వెంటనే సింహరూపం ధరించి తిరిగి దాడి చేశాడు. దేవి వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ సింహరూపాన్ని దూరంగా విసిరేసింది. ఆమె సింహవాహనం గర్జిస్తూ యుద్ధరంగం అంతా తిరిగి దానవసేనను చెదరగొట్టింది. మహిషాసురుడు ఇప్పుడు ఏనుగు రూపం ధరించి దేవి సింహాన్ని ఎత్తిపడవేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన దేవి కరవాలాన్ని విసిరి ఏనుగు తొండాన్ని నరికివేసింది. చివరికి మహిషాసురుడు తన అసలు మహిష రూపంలోకి మారి భీకరంగా దూసుకొచ్చాడు. దేవి తన రూపాన్ని విస్తరించింది. తర్వాత ఆమె త్రిశూలాన్ని సూటిగా మహిషాసురుని హృదయంలో దింపింది. కాని మహిషం తప్పించుకుపోగా దేవి సింహం వెంటపడి తరిమి తిరిగి దేవి ముందుకు తీసుకువచ్చింది. ఆ సంహార ఘడియలో విశ్వమంతా నిశ్చలమయ్యింది. అలా దానవాధిపతి అంతమై ధర్మం మళ్లీ స్థిరపడింది. దేవి తన సౌమ్య రూపాన్ని ధరించి సింహంపై నిలిచి ఆకాశాన్ని చూసింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆమె దివ్యశక్తిని పంపించి స్వర్గలోకాన్ని తిరిగి సృష్టించింది. బంగారు గోపురాలు, స్వర్ణ వృక్షాలు, పరవళ్లు తొక్కే నదులు మళ్లీ వెలిగిపోయాయి. భూలోకం సస్యశ్యామలం అయింది. మనుషులు వ్యవసాయం ప్రారంభించి యజ్ఞాలు, పూజలు మళ్లీ జరిపారు. దివ్య సంగీతం ప్రతిధ్వనించింది. ఈ సర్వాన్ని చూసిన దేవి చిరునవ్వు చిందించింది. తన శక్తిని విశ్వంలో కలిపి శ్రీచక్రంలో లీనమయ్యింది. ఆ శ్రీచక్రం నుండి వెలువడే ఆ కాంతి విశ్వమంతా వ్యాపించి శాశ్వతంగా సృష్టిని కాపాడుతూ నిలిచిపోయింది. ఆమెనే జగదంబ, శాంతి స్వరూపిణి, మహిషాసుర మర్దిని.